కింద పడ్డా మాదే పై చేయడం పాకిస్తాన్కి అలవాటే. ఈసారి కూడా దాయాది దేశం అదే చేస్తుంది. ఆపరేషన్ సింధూర్తో కళ్ళు బైర్లు కమ్మిన పాకిస్తాన్ చివరకు అమెరికా శరణు జోడింది. కాల్పుల రుణ ఒప్పందం తెర మీదకు తీసుకొచ్చి బతికిపోయింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తోంది. భారత్తో యుద్ధంలో విజయం తమదే అంటుంది. అంతేకాదు, తమ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ప్రమోషన్ ఇస్తోంది. అసీం మునీర్ ఇటీవల తెరమీదకు వచ్చిన పేరు. ఈయన ప్రస్తుతం పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి. నిన్న మొన్నటి వరకు మునీర్ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన పాపులారిటీ లేదా అన్పాపులారిటీ పాకిస్తాన్కే పరిమితం. అయితే ఏప్రిల్ 22 నాటి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అసీం మునీర్ క్యారెక్టర్ యావత్ ప్రపంచానికి తెలిసివచ్చింది. అసీం మునీర్ అనే యుద్ధోన్మాది పాకిస్తాన్ను యుద్ధం అంచుల వరకు తీసుకెళ్లాడు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత అసీం మునీర్కు జ్ఞానోదయమైంది. భారత్తో యుద్ధం ప్రారంభమైతే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనే దేశం కనుమరుగు అవుతోందన్న విషయం తెలిసివచ్చింది. దీంతో భారత్తో యుద్ధం చేయటం తన వల్ల కాదంటూ మునీర్ తోకముడిచాడు. అలాంటి అసీం మునీర్కు పాకిస్తాన్ కేబినెట్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రమోషన్ అంటే ఇలాంటి ప్రమోషన్ కాదు, ఏకంగా ఫీల్డ్ మార్షల్ పోస్ట్. పాకిస్తాన్ కేబినెట్ నిర్ణయంతో అసీం మునీర్ ఆ దేశ చరిత్రలో రెండో ఫీల్డ్ మార్షల్ కాబోతున్నాడు. అంతకుముందు అయూబ్ ఖాన్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు. ఇది 1959 నాటి ముచ్చట. అంటే దాదాపు 6 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ చరిత్రలో రెండో ఫీల్డ్ మార్షల్ నియామకం జరిగింది. 1958 నాటికి పాకిస్తాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది. రాజకీయ స్థిరత్వం లోపించింది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెచ్చరిల్లింది. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసింది. ఒక దశలో అంతర్యుద్ధం అంచుల వరకు వెళ్లింది. దీంతో పాకిస్తాన్లో పరిస్థితిని చక్కదిద్దటంలో సైన్యాన్ని భాగస్వామ్యం చెయ్యాలని అప్పటి ప్రెసిడెంట్ ఇస్కందర్ మిర్జా భావించారు. ఈ నేపథ్యంలో అప్పటికే పాకిస్తాన్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్న అయూబ్ ఖాన్ను 1959లో ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసింది మిర్జా ప్రభుత్వం. ఆ తరువాతి కాలంలో ఫీల్డ్ మార్షల్ హోదాలో అయూబ్ ఖాన్ పాలనా యంత్రాంగంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. మెల్లిమెల్లిగా పాకిస్తాన్లో ఒక ప్రబల శక్తిగా ఎదిగాడు. ఆ తరువాతి కాలంలో ఏకంగా పాకిస్తాన్కు అధ్యక్షుడయ్యాడు. అనంతరం దాదాపు 11 సంవత్సరాల పాటు అయూబ్ ఖాన్ నియంతృత్వాన్ని పాకిస్తాన్ ప్రజలు చవిచూశారు. ఈ నేపథ్యంలో అసీం మునీర్ను అయూబ్ ఖాన్తో చాలా మంది పోలుస్తున్నారు. అసీం మునీర్ గుణగణాల గురించి తెలిసిన వాళ్లు రానున్న రోజుల్లో ఈయన కూడా మరో అయూబ్ ఖాన్ అవుతాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ రావటం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇవ్వవలసిందిగా షెహబాజ్ షరీఫ్ సర్కార్పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కరెన్సీ సంస్థతో డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. వరల్డ్ లిబరేషన్ సంస్థలో ట్రంప్ కుటుంబానికి 60% వాటా ఉంది. అయితే ఇటీవల వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ట్రంప్ కుమారులకు వాటాలు ఉన్న వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడంలో పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి అసీం మునీర్ కీలక పాత్ర పోషించినట్లు ఇస్లామాబాద్ రాజకీయ వర్గాల కథనం. వాస్తవానికి అనేక దేశాల్లో క్రిప్టో కరెన్సీపై అనుమానాలున్నాయి. క్రిప్టో నమ్మదగ్గ కరెన్సీ కాదన్న అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆసియాలో క్రిప్టో కరెన్సీకి అనుకూల వాతావరణం ఏర్పరచాలన్నది వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ ఆశయంగా మారింది. ఇందుకు పాకిస్తాన్ను ఈ సంస్థ ఎంచుకుంది. ఇస్లామాబాద్ ప్రాంతాన్ని దక్షిణ ఆసియాలో క్రిప్టో కరెన్సీకి కీలక హబ్గా మార్చాలని పాకిస్తాన్ డిసైడ్ అయింది.
దీంతో వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థతో పాక్కు చెందిన క్రిప్టో కౌన్సిల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మొత్తానికి నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత బలగాల దాడులు చేసి చేతులెత్తేసిన అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ కాబోతున్నాడు. వాస్తవానికి అసీం మునీర్ మెచ్యూరిటీ లేని వ్యక్తి. భారత బలగాలను చాలా తక్కువగా అంచనా వేశాడు. అంతేకాదు, మునీర్ కరుడుగట్టిన యుద్ధోన్మాది, జిహాదీ జనరల్ అని కూడా ఆయన్ను విమర్శకులు పిలుస్తూ ఉంటారు.